వినాయక చవితి సందర్భంగా బొజ్జ గణపయ్యలను ఊరువాడ పిల్లాపాప అందరూ పూజించారు. పెద్ద ఎత్తున పందిళ్లు వేసి మరీ సంబరాలు చేస్తారు. 9 రోజులు 5 రోజులు పూజించి చివరి రోజు గణపయ్యలను ఊరేగింపుగా తీసుకువెళ్లి సమీపంలోని నదులు, కాలువల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గణనాథుల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. అయితే ఏపీలో ఒక కీలక ప్రాంతంలో సంచలనం చోటు చేసుకుంది. దీంతో వైసీపీ నాయకులు ఈ గణనాథుడిని తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే నిమజ్జనం చేస్తామని శపథం చేశారు. రాజకీయ వివాదాలకు నెలవైన పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండల పరిధిలో ఉన్న గ్రంథిసిరి గ్రామంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు చందాలు పోగేసుకుని భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక 9 రోజుల పాటు నిర్విఘ్నంగా గణపతిని పూజించిన వైసీపీ నాయకులు నిమజ్జనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమీపంలోని కృష్ణానదిలో నిమజ్జనం చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో గణనాథుడి పందిరి నుంచి పెద్ద ఎత్తున జాతరగా ఊరేగింపు ప్రారంభించారు. అయితే టీడీపీ ప్రాబల్యమున్న ప్రాంతం మీదుగా ఊరేగింపు సాగాల్సి ఉంది. ఈ ఊరేగింపును తమ ప్రాంతం మీదుగా తీసుకువెళ్లడానికి వీల్లేదని టీడీపీ కార్యకర్తలు, క్షేత్రస్థాయి నాయకులు అడ్డు తగిలారు. ఊరేగింపునకు పోలీసులు అనుమతి లేదని వారు వాదనకు దిగారు. అంతేకాదు, వెనుతిరిగి 20 కిలోమీటర్ల మేర తిప్పుకుని కృష్ణానదికి వెళ్లాలని పేర్కొన్నారు. ఈ ఘటనపై జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపచేయడానికి ప్రయత్నాలు చేశారు. ఇక అప్పటికే వైసీపీ నాయకులపై కేసులు ఉండడంతో వారిని అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. దీంతో వినాయక విగ్రహాన్ని వైసీపీ నాయకులు తిరిగి మండపంలోకి తెచ్చిపెట్టేశారు. తమ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడే వినాయక నిమజ్జనం చేస్తామని వైసీపీ నేతలు శపథం చేశారు. అప్పటి వరకు నిత్యం ఆయనను పూజిస్తామన్నారు. ఈ ఘటన స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి దీనిపై సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. Please subscribe Dot News.